హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీజీపీఎస్ యూనివర్స్. ఈరోజు మనం అసలు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది, గ్రూప్ 1 గ్రూప్ 2 రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, అసలు జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తారా చేయరా అనేది వీటి మీద ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది. గైస్ గమనించండి, ఖచ్చితంగా మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీకు ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈరోజు. ఓకేనా గైస్? ఓకే, ఈరోజు మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ 2025. అసలు ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించిన నోటిఫికేషన్లో ఇంతకుముందు రిలీజ్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ అనేది ఇంతవరకు అమలు చేస్తలేరు. సో చాలామంది నాకు మన టెలిగ్రామ్ ఛానల్ టీజీపీఎస్ యూనివర్స్ సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ తరఫున చాలామంది నాకు రెగ్యులర్గా ఒక 10 to 15 మెంబర్స్ వరకు రెగ్యులర్గా మెసేజ్ పెట్టడం జరుగుతుంది. అసలు జాబ్ క్యాలెండర్ వస్తుందా రాదా, మరి మేము వేరే జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ ఏమైనా చేసుకోవాలా అని చాలామంది అడుగుతున్నారు. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అనేది వస్తుంది. కాకపోతే ఎందుకు లేట్ అవుతుందంటే పంచాయతీ ఎలక్షన్స్ మరియు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇతర ఎలక్షన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఈ ఎలక్షన్స్ దృష్ట్యా మీకు జాబ్ క్యాలెండర్ అనేది అమలు చేయలేకపోతున్నారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం, అంటే మనకున్న అవగాహన ప్రకారం ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తారు. కాకపోతే ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే మన ఈ పంచాయతీ ఎలక్షన్స్ ఎప్పుడైతే అయిపోతాయో, ఈ పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా రిలీజ్ చేయడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. గైస్ గమనించండి, 2025లో ఎవరైనా ప్రభుత్వం ఉద్యోగం సాధించాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అయితే అది ఎప్పుడు రావచ్చు ఏందనేది ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం ఈ గ్రూప్ 1 రిజల్ట్ గురించి చాలామంది మెసేజ్ పెట్టడం జరుగుతుంది. ఈ గ్రూప్ 1 రిజల్ట్స్ మెయిన్స్కి సంబంధించిన రిజల్ట్స్ GRL ఎప్పుడు రావచ్చు అని చెప్పేసి నిన్న చాలామంది నాకు ఒక 10 to 10 మెంబర్స్ వరకు మెసేజ్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఈ గ్రూప్ 1 రిజల్ట్ అనేది ఈ వీక్లో రావడం జరుగుతుంది. ఖచ్చితంగా చూడండి. ఓకేనా? గమనించండి, గ్రూప్ 1 ఎవరైతే రాశారో మెయిన్స్ వాళ్ళు మీ యొక్క హాల్ టికెట్ గ్రూప్ 1కి సంబంధించిన మొత్తం బయోడేటా అనేది మీ అంత హాల్ టికెట్లు మెయిన్స్కి సంబంధించిన హాల్ టికెట్ అవన్నీ దగ్గర పెట్టుకోండి గైస్. ఓకేనా? అప్లికేషన్ ఫామ్ అవన్నీ. ఓకేనా? ఖచ్చితంగా రిజల్ట్ అనేది మంత్ ఎండింగ్ వరకు, అంటే ఈ వీక్లో ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ 1 రిజల్ట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, గ్రూప్ 2 గ్రూప్ 3 రిజల్ట్స్ కూడా ఎప్పుడు వస్తాయని చాలామంది అడుగుతున్నారు. ఈ గ్రూప్ 1 రిజల్ట్ ఎప్పుడైతే వస్తుందో, ఈ గ్రూప్ 1 రిజల్ట్ వచ్చిన తర్వాత అంటే నెక్స్ట్ మంత్, అంటే ఈ మంత్లో గ్రూప్ 1 వచ్చిన నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు గ్రూప్ 2 గ్రూప్ 3 కూడా GRL రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి గైస్. గమనించండి, ఎందుకంటే మనకి ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ అనేవి కూడా కొంచెం అంటే డిలే అయినాయి కాబట్టి గ్రూప్ 2 రిజల్ట్స్ కూడా నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు ఖచ్చితంగా రావడానికి 100% అవకాశాలు ఉన్నాయి గైస్. గమనించండి. ఓకేనా? గ్రూప్ 1 వచ్చినాక గ్రూప్ 2 గ్రూప్ 3 రిజల్ట్స్ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కొత్త నోటిఫికేషన్స్ అసలు ఎప్పుడు వస్తాయని చాలామంది ప్రశ్న ఇది. ఈ కొత్త నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయని చాలామంది అడుగుతున్నారు. కొత్త నోటిఫికేషన్స్ అనేవి ఒకవేళ మనకి ఈ పంచాయతీ ఎలక్షన్స్ దృష్ట్యా పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాకపోతే పంచాయతీ ఎలక్షన్స్ అనేవి డిలే అయినాయి కాబట్టి మనకి ఒక నెక్స్ట్ మార్చిలో మనకి బడ్జెట్ సెక్షన్ ఉంది కాబట్టి బడ్జెట్ సెషన్లో ఒకవేళ రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ కనుక రిలీజ్ చేస్తే మీకు ఖచ్చితంగా మే ఆర్ జూన్లో నోటిఫికేషన్స్ రావడానికి ఒక 75% వరకు అవకాశాలు ఉన్నాయి గైస్. గమనించండి, ఒకవేళ బడ్జెట్ సెక్షన్లో కనుక మీకు మన జాబ్ క్యాలెండర్ గురించి బడ్జెట్ సెక్షన్లో కనుక మళ్ళీ రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయకపోతే ఇక మీకు డిలే కావచ్చు గైస్. ఓకేనా? గమనించండి, ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే 2025లో నోటిఫికేషన్స్ అయితే పక్కా వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పంచాయతీ ఎన్నికలు. ఓకేనా? ఈ పంచాయతీ ఎన్నికల వల్లనే మనకి జాబ్ క్యాలెండర్ అనేది కొంచెం వాళ్ళు అమలు చేయలేకపోతున్నారు. తర్వాత వచ్చేసి SC వర్గీకరణకు సంబంధించిన రిపోర్టు అది కూడా ప్రభుత్వానికి చేరుకుంది. కాకపోతే మొత్తం మళ్ళా సెకండ్ టైం కూడా రిజర్వేషన్ సంబంధించిన మళ్ళా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అదంతా వచ్చిన రిపోర్ట్ అంతా క్లియర్ కట్గా అయిపోయిన తర్వాత ఇక అంటే ఒక 20 days వరకే, అంటే ఈరోజే మన మంత్రివర్యులు కూడా చెప్పడం జరిగింది, ఒక 20 daysలో వర్గీకరణకు సంబంధించిన మొత్తం రిపోర్ట్ అనేది అయిపోతుంది. అయిపోయిన తర్వాత ప్రతి డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేవి ఇస్తామని చెప్పేసి ఈరోజు మరి V6కు రావడం జరిగింది. గమనించండి. ఓకేనా? చూద్దాం మరి.
నెక్స్ట్ వచ్చేసి 2025లో అయితే చాలామంది మన 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 ఫాలోవర్స్, మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది నన్ను అడగడం జరుగుతుంది, ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయాలా లేకపోతే నోటిఫికేషన్ వచ్చినాక స్టార్ట్ చేయాలని చాలామంది అడుగుతున్నారు. ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉండాలి. కాబట్టి ఎవరైనా గవర్నమెంట్ జాబ్కి ఎవరైతే ప్రిపేర్ కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా మన ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయడం వల్ల నోటిఫికేషన్ వచ్చేలోపు ఒక 3 to 4 times రివిజన్ చేసి ఉన్నారనుకోండి, మీరు జాబ్లో ముందుండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రిపరేషన్ అయితే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉంటే వాళ్ళు ప్రైవేట్ జాబ్ చూసుకోండి, తక్షణమే ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ చూసుకోండి. ఓకేనా, ఇది గమనించండి గైస్. ఓకే, రివైజ్డ్ జాబ్ క్యాలెండర్. ఓకేనా, నెక్స్ట్ ఈ రివైజ్డ్ క్యాలెండర్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పుడు మనకి క్లియర్ కట్గా క్లారిటీ వస్తుంది నోటిఫికేషన్స్ అనేవి. ఓకేనా, అంటే ఎప్పుడు రావచ్చు అనేది, ఏ నోటిఫికేషన్ అంటే ఇంతకుముందున్న జాబ్ క్యాలెండర్ ఉన్న వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్ ప్రకారమే వస్తాయని ఏం లేదు. ఆ నోటిఫికేషన్స్ కిందిది పైకి కిందిది కావచ్చు. ఎందుకంటే గ్రూప్ 1 రిజల్ట్ ఇచ్చినాక మళ్ళీ గ్రూప్ 1 ఇస్తారని లేదు. ఎస్ఐ కానిస్టేబుల్ రావచ్చు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రావచ్చు. కాబట్టి మీరు ఆ జాబ్ క్యాలెండర్లో ఉన్న జాబ్లని ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్స్ అన్నీ ఖచ్చితంగా 2025లో నోటిఫికేషన్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి గైస్, గమనించండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మొట్టమొదటగా అసలు ఏ నోటిఫికేషన్లు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని చాలామంది అడుగుతారు. అంటే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ ముందు అంటే ఖచ్చితంగా 2020లో వచ్చే నోటిఫికేషన్స్ అంటే ఎక్కువ పోస్టులు కూడా ఏ నోటిఫికేషన్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా, మొదటగా వచ్చే నోటిఫికేషన్స్ పోలీస్ గైస్. పోలీసులో ఎస్ఐ మరియు పీసీ. ఈ పోలీస్ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా 2020లో ఫస్ట్ రావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే చాలా పోస్టులు ఉంటాయి కాబట్టి ఒక 13,000 నుంచి ఇక 13,000 ప్లస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీకు పోలీస్ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఈ 2020లో ఖచ్చితంగా రాబోతుంది గైస్. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో పోలీస్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ మరియు ప్రిలిమ్స్కి సంబంధించిన సమాచారానికి సంబంధించిన ప్రిపరేషన్, అంటే ప్రిలిమ్స్కి ఏ సిలబస్ ఉందో ఆ సిలబస్ మరియు నెక్స్ట్ తర్వాత ఈవెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈవెంట్స్ ప్రాక్టీస్ కూడా ఇప్పటి నుంచే చేయండి. ఎందుకంటే పోలీస్ జాబ్ కొట్టాలంటే ఖచ్చితంగా మీరు ఈవెంట్స్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ఈవెంట్స్ కూడా ప్రాక్టీస్ చేయండి గైస్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. ఈ నోటిఫికేషన్ కూడా ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ పడక చాలా రోజులైంది. కాబట్టి ఖచ్చితంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కూడా ఒక 1300+ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇది ఎక్స్పెక్టేషన్ మాత్రమే, మన ఎక్స్పెక్టేషన్ 1300+ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఓన్లీ ఇది 1300 అనేది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనేది ఎన్నో కొన్ని ఉంటాయి, ఇక మనకు క్లారిటీ తెలియదు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయితే ఒకసారి పేపర్లో ఆర్టికల్ రావడం జరిగింది కాబట్టి ఒక 1300+ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి విఆర్ఓ. నెక్స్ట్ ఈ పోలీస్ ఎఫ్బిఓ, ఫారెస్ట్ బీట్ తర్వాత విఆర్ఓ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి రావడానికి. ఈ విఆర్ఓలో కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే దీని మీద విఆర్ఓకి సంబంధించిన విల్లింగ్ అన్విల్లింగ్ ఆప్షన్ కూడా తీసుకున్నారు. కాబట్టి ఎన్ని పోస్టులు ఇంకా ఎన్ని వేకెన్సీ ఉన్నాయని చెప్పేసి ఆ రిపోర్ట్ ప్రకారం రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇది ఒక 6,000+ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, 6,000+ ఎక్స్పెక్ట్ చేయొచ్చు విఆర్ఓ. ఇంకా 6,000 to 9,000 అనుకోరు, ఇక ఆ మధ్యలో ఎన్నైనా రావచ్చు. ఓకేనా, గమనించండి. నెక్స్ట్ డిఎస్సి. ఈ డిఎస్సి కూడా ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఎట్లాగా టెట్ కూడా అయిపోయింది, టెట్ రిజల్ట్ కూడా వచ్చినాయి. కాబట్టి ఇక నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో డిఎస్సి కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చాలాసార్లు మన బట్టి విక్రమార్క గారు చాలా ప్రెస్ మీట్లో కూడా డిఎస్సి నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి. కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు చాలా మంచి నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి గ్యాస్, గమనించండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి గ్రూప్స్ నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ నోటిఫికేషన్ కూడా 99% వస్తాయి. ఎందుకంటే మనకు జాబ్ క్యాలెండర్లో గ్రూప్స్ సంబంధించినవి కూడా పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా గ్రూప్స్ కూడా ఖచ్చితంగా ఇస్తారు. కాకపోతే ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 2 అంటే గత నోటిఫికేషన్లు మొత్తం పూర్తిగా క్లియర్ అయ్యి వాళ్ళకి సంబంధించిన మొత్తం వెరిఫికేషన్ అయిపోయి మొత్తం ఈ నోటిఫికేషన్ క్లియర్గా అయిపోయిన తర్వాత వీటి మీద నెక్స్ట్ వచ్చే జాబ్ క్యాలెండర్లో ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫస్ట్ అయితే మనం మొదటగా వచ్చే నోటిఫికేషన్లో మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం పోలీస్ ఒకటి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, విఆర్ఓ, డిఎస్సి. ఓకేనా, గమనించండి గైస్. ఎవరైతే
ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ కావాలనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్స్ అనేవి ఖచ్చితంగా వచ్చినాయంటే వితిన్ 6 monthsలో ఖచ్చితంగా మీకు ఎగ్జామ్స్ అయిపోతే రిజల్ట్ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈసారి కొంచెం స్పీడ్ ఉంటుంది, అంటే ప్రాసెస్ స్పీడ్ ఉంటుంది, రిజల్ట్ కూడా తొందరగా ఇస్తారు. ఇంతకుముందు లాగా సంవత్సరాలు పట్టదు, ఇయర్లు పట్టదు. కాబట్టి 6 monthsలోనే మొత్తం ఫిల్ చేస్తారు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే వాళ్ళు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి గైస్, ఓకేనా. మీకు ఇంకెవరికన్నా ఏ సబ్జెక్ట్కి ఏ బుక్ చదవాలనేది మన వీడియో అనేది ఒక 2 daysలో ఆ వీడియో కూడా సబ్జెక్ట్ వైజ్ ఏ బుక్స్ చదవాలనే వీడియో కూడా రావడం జరుగుతుంది, ఓకేనా. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. జై హింద్.